హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ టు బున్ను అండ్ మీ. అదిగోండి మా బున్ను బాబు నాకు కింద నుండే గుడ్ మార్నింగ్ అమ్మా అని చెప్పేస్తున్నాడు. జస్ట్ నా డోర్ అలా ఓపెన్ చేయంగానే వాడు కింద ఏ మూలనున్నా సరే పరిగెత్తుకొచ్చేసి ఆ తోకెలాడిస్తున్నాడు చూడండి. ఎంత ప్రేమ చూపిస్తాయండి పప్పీస్ నిజంగా. సీరియస్‌గా ట్రూ లవ్ అంటారు కదా! నాకు వీడితోటైతే అయిపోయిందది. అంత పిచ్చిష్టం నాకు వీడంటే. ఇంకేముందండి డైలీ రొటీనే. సో, ఫస్ట్ థింగ్ ఇన్ ద మార్నింగ్ నేను చేసేదేంటంటే అదిగోండి ఆ బుల్లి గ్లాస్ తోటి రైస్ ఉడకపెట్టేసుకుంటాను. అది ఫ్రైడ్ రైస్‌గా మారుతుందా? లేకపోతే డైరెక్ట్‌గా కర్రీతో కలిసిపోయి బాక్స్‌లోకి వెళ్తుందో ఇంకా అప్పటికప్పుడు డెసిషన్ అనమాట. ఈరోజు గురువారం కదా! చక్కగా దత్తాత్రేయ స్వామిది మంత్రం వస్తోంది. మీరు కూడా వినండి. ఏవండోయ్ మా బున్ను బాబుకి రాయల్ కెనైన్‌లో వచ్చిన న్యూ ఫ్లేవర్. అంటే ఎప్పుడో వచ్చి ఉంటుంది. మేము ఈ మధ్య కాలంలో పెట్టట్లేదండి. హోమ్ ఫుడ్డే పెడుతున్నాము. వెరైటీగా ఉంటుందని తీసుకొచ్చాను. అండ్ దీని గురించి చెప్పాలండి. ఇది అగరబత్తి స్టాండ్ తోటి ఫ్రీ వచ్చిందనమాట. మంగళదీప్ దాంట్లో అగరబత్తీస్ కొంటే ఇది వచ్చింది లోపల. దీని మీద స్టిక్ పెట్టుకోవాలి అని. నాకైతే పెద్ద ఉపయోగపడలేదు. బున్ను బాబుని బెదిరించడానికి కర్రలా వాడుతుంటే తొక్కలే అన్నట్టు చూస్తున్నాడు. వాస్తవానికి వాడి సైజ్‌కి ఈ సైజ్ మ్యాచ్ అవ్వలేదనమాట. అది సంగతి. మా క్రిష్ గాడు రూమ్స్ అంతా కూడా ఎక్కడండి లైట్స్ అదిగోండి ఆ వైట్ లైట్స్ నాకు నచ్చట్లేదు డాడీ, నాకు ఎల్లో లైట్స్ పెట్టించు అంటే మొన్నంతా ఈ లైట్స్ మార్పించడం సరిపోయింది. దానికి ఎందుకో ఎల్లో లైట్స్ ఇష్టం. ఫ్రాంక్గా ఒకటి చెప్పనా గైస్, నాకైతే వైట్ నచ్చదు, ఎల్లో నచ్చదు. ఎల్ఈడి చాలా వేడి వచ్చి చెమట వస్తున్నట్టు ఉంటుంది. పాతకాలం ఓల్డ్ స్టైల్ ట్యూబ్ లైట్సే బాగుంటాయండి. ఇది ఎందుకో నాకు చాలా ఈ సమ్మర్కి ఈ లైట్స్ ఇంకా వేడిని ఇస్తున్నాయి ఆ బాడీకి అనిపిస్తోంది. ఏమండో వాడు ఎందుకు అక్కడ కూర్చున్నాడో తెలుసా? కౌశిక్ స్కూల్కి వెళ్ళాడు. వాడి ఉద్దేశంలో ఇప్పుడు వాళ్ళ నాన్న వాడిని కూడా ఒక రౌండ్ తిప్పాలన్నమాట. వాడు స్కూల్కి వెళ్ళాడురా అంటే ఏదో షికార్కి వెళ్ళాడు, డాడీ తీసుకెళ్ళాడు అన్నని, ఇప్పుడు వచ్చి నన్ను కూడా తీసుకెళ్ళాలి. ఇంకా ఎంతలా కాపలా కాస్తాడంటే ఇంకా వెంకట రాగానే ఇంకా ఎంటబడతాడనమాట. తీసుకెళ్ళు అని చెప్పి నేను మీకు చూపించి చెప్తున్నానని పక్కకు వచ్చేస్తున్నాడు. చూడండి వాడికి అస్సలు ఇష్టం ఉండదు అలాంటి కంప్లైనింగ్ స్టోరీస్. ఏరా ఎండ కావాలా బున్ను? డి విటమిన్ కావాలా బున్ను బాబు? డి విటమిన్ కావాలా? ఎండకు కూర్చున్నావా? ఏమండో ఇప్పుడే ఫ్రెష్ అయిపోయాను. ఇవాళ థర్స్డే కదా, అందుకే బాబా గారికి ఇష్టమైన ఈ పీచ్ కలర్ డ్రెస్ అయితే వేసుకున్నాను. అండ్ నేను జనరల్గా ఎవ్రీ థర్స్డే గురు గ్రహమైన బృహస్పతి గ్రహం ఉంటుంది కదండి, గురువారానికి అధిపతి అయిన దేవతల గురువు కూడా, ఆయనకి దండం పెట్టుకుని ప్రదక్షిణాలు చేసుకుని రావడం నాకున్న అలవాటు అనమాట. సో ఇప్పుడైతే శివాలయానికి బయలుదేరి వెళ్తున్నాను. వెళ్ళే మూమెంట్లో ఎందుకో మీకు ఒకటి చూపించాలనిపించిందండి. సో సౌత్ వెస్ట్ బెడ్రూమ్స్లో ఎక్కువగా ఎల్లో ఉంటే మంచిది అని వాస్తు టిప్స్ చెప్తున్నాయి. అది దృష్టిలో పెట్టుకుని అదిగోండి కొత్తగా మేము ఎల్లో కలర్ బెడ్షీట్ కొని అయితే వేసేసాము. మరి మా బెడ్షీట్ ఎలా ఉంది, నచ్చిందా కామెంట్ చేయండి. అండ్ మీకు కూడా లైక్ కొత్తగా బెడ్షీట్స్ కొనుక్కోవాలి, ఇలాంటి కలర్ కావాలి అంటే నేను షార్ట్స్లో shopsy.in బెడ్షీట్ ఒకటి ప్రమోషన్ చేసి వీడియో పెడతాను. అక్కడ లింక్ కూడా ఉంటుంది. ఇష్టమైన వాళ్ళు నా షార్ట్స్లోకి వెళ్ళి చూసి కొనుక్కోండి, సరేనా? అబ్బా! వంటిల్లంతా ఘుమఘుమలతో నిండిపోయిందండి. నా ఫేవరెట్ టిఫిన్ ఏదన్నా ఉంది, సంవత్సరం అంతా పెట్టినా నేను తింటాను అంటే అది ఊతప్పమే. అబ్బా! లైట్‌గా పులిసిన పిండితో క్రంచీగా అద్దరిపోతుందండి. ఐ జస్ట్ లవ్ ఇట్. మీలో ఎంతమందికి ఊతప్పం ఇష్టమో చెప్పండి. అత్త, నీకు నాకు కనిపించిన బల్లులు పావులు మా అమ్మకి ఎందుకు కనిపిస్తున్నాయి? నేను అదే పనిగా చూస్తా కాబట్టి. నేను ఎన్నిసార్లు చెప్పానమ్మా, కంచి వెళ్ళాలి, అక్కడ బంగాళాపల్లి ఊతప్పం చాలా ఇష్టం. అవి తాకితే కనిపించవేమో. ఊతప్పం చాలా ఇష్టం. ఈరోజు మా ఊతప్పాలు వేసుకున్నాం అని చెప్పి నువ్వే చెప్తున్నావు. చెప్పాను ఆల్రెడీ, నేను ఇందాక చూపించాను. నువ్వు చెప్పు. నాకు కూడా చాలా ఇష్టం. డైలీ పెట్టినా తింటున్నావా? ఊతప్పం తింటున్నావా? ఊతప్పమే మందంగా వేసుకున్నాం. అదే బన్ను ఊతప్పం తింటున్నా మమ్మీ. మొత్తానికి మా అత్త పాపం ఏదో కంచి స్టోరీ చెప్తానని స్టార్ట్ చేస్తే మా అమ్మ కట్ చేసిందండి. మా వాడికండి మా బున్నుబాబుకి పాపం లాస్ట్ వీక్ అంతా ఒకటే మోషన్స్ అనమాట. సరే ఫ్రెష్ అయిపోయాడు, ఇంకా హెల్దీగా అయిపోయాడు, స్నానం చేపించేద్దామంటే అదిగోండి మా హస్బెండ్ చేపిస్తున్నారు. వాడు ఇంకెవ్వరికి వంగడు, బేసిక్గా చల్లగా చేయించుకుంటున్నాడు. ఏమండి అరగంట అయింది రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళాలని చెప్పేసి. మా బున్నుబాబుకి ఇక్కడ స్నానం అవుతుంది కదా, వాడు రచ్చ రంబోలు అనమాట. ఇష్టం లేని స్నానం చేయించేటప్పుడు బాగానే ఉంటాడు, తర్వాత ఇంకా మట్లో డొర్లి నాకు ఇష్టం లేని పని ఎందుకు చేశారు లాంటి బాడీ లాంగ్వేజ్ చూపిస్తాడు అనమాట. కామ్గా మాయ చేసి లోపలేసేసి ఇదిగోండి తలుపు దగ్గరికి వేసేసి ఇప్పుడు వెళ్ళిపోతున్నాను. తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయాలి, లేకపోతే ఏం గోల్ చేస్తాడో ఏంటో.
తెలుసా అండి బిల్వాకు, ఇంత పెద్ద బిల్వాకు నేను ఎప్పుడు చూడలేదు యాక్చువల్గా. అయితే మా ఇంట్లో మా గార్డెనర్ బిల్వ చెట్టు తీసుకొచ్చి పెట్టు అంటే ఇదిగోండి ఇంత ఆకులు వస్తున్నాయి. సో మా ఇంట్లో ఉన్న బుజ్జు శివలింగానికేమో ఇది పెట్టలేను కదా, సో గుళ్ళో పెద్దగా ఉంటారు కదా శివయ్య, సో అక్కడున్న లింగానికి పర్ఫెక్ట్ మ్యాచ్ అనిపిస్తుంది. దేవుడి దేవల్ల గుడి క్లోజ్ అవ్వకుండా ఉంటే పంతులు గారికి ఇచ్చి ఇది పెట్టిస్తాను, సరేనా? నేను మీకు ఇంట్లో ఇందాక చెప్పాను కదండి, సో గురువారానికి అధిపతి అయిన బృహస్పతి ఇక్కడ ఉంటారండి, అంటే సూర్యుడికి లెఫ్ట్ సైడ్ ఉంటారు ఆయన. మీకు పొజిషన్ తెలుసుంటే ఓకే, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. అబ్బా, నేను పెట్టిన బిల్వాకు బ్లెస్సింగ్ లాగా చల్ల గాలి వచ్చి రాలిందండి. చాలా సంతోషం అనిపించింది. సో దండం పెట్టుకుని మొత్తానికైతే అదిగోండి ఇంటికి వెళ్ళిపోతున్నాను. జనరల్గా ఈవినింగ్ వెళ్తాను, ఇవాళ ఎందుకో పొద్దున్నే వెళ్ళానండి. మా బున్నబాబు ఎంత ఘుమఘుమలాడిపోతున్నాడండి, వాడికి కోపం వచ్చేస్తుంది. స్నానం చేయించాం కదా బలవంతంగా, ఆ తుడిచిన టవల్ని అలా వేసుకుని పడుకుంటాడు. కొంచెం నేను ఇంటికి వచ్చినందుకు ఆనందంతో తోకూపుతున్నాడు పాపం. కన్నయ్య, అమ్మలు నాన్న మొహం చూపించు, ఫేస్ చూపించు. ఇప్పుడు బున్నుగారు అలిగారండి, బున్నుగారు అలిగారండి. వంట చేస్తామండి. నేను వంట చేయాలంటండి. ఏం చేద్దాం బున్ను? క్రిస్పీగా ఆలూ ఫ్రై చేసుకుందామా? క్రిస్పీగా ఆలూ ఫ్రై చేసుకుందామా అన్నయ్య? ఓకే బొజ్జు నేను మళ్ళీ వస్తానే బొజ్జు. 4 పెద్ద దుక్కలు లాంటివి తెచ్చానండి. మా అమ్మ అంటుంది, ఆ 4 ఎవరికి పెడతావు, ఇంకో 2 గొయ్యి అంటుంది. అదిగోండి వచ్చినాయి. అదనమాట తినేది ముగ్గురు. ఏమండి ఇవాళ కొత్తది గమనించాను, తిండంతా ఎట్టిపోతుందండి బాబు. భయంకరమైన హెల్దీ టిప్స్ చూసి మరీ ఫాలో అయ్యి మరీ తింటుంటాను. ఏంటో ఆ బంగాళదుంప తోలు తీస్తుంటే 3 దుంపలు బాగానే తీసాను, 4వ దుంపకు వచ్చేసరికి ఏళ్ళు ఒకటే నొప్పులు అనమాట. ఇంకా ఒకటే టెన్షన్ నాకు లోపల, వామ్మో ఏంటి నా ఏజ్కి అప్పుడే ఏంటి పెయిన్స్ వస్తున్నాయని. నేనైతే 100% వైటమిన్ డి తగ్గింది అనుకుంటున్నాను. రేపటి నుంచి పొద్దున్నే లేసి ఎండలో కూర్చోవడం బెటరు. మీకు కూడా అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి, మీ మంచిగా చెప్తున్నా. ఒక పక్క ఆలు కట్ చేస్తుంటే చక్కగా పక్కన మా అత్త కూర్చుని ఆవిడ కాలేజ్ కబుర్లని చెప్తున్నారండి. అంటే ఆవిడ ప్రొఫెసర్ అనమాట, బాటనీ ప్రొఫెసర్. సో స్టూడెంట్స్ ఎలా ఉండేవారు, ఆవిడ పైన హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఎలా ఉండేవారు, ఇంకా అవన్నీ చెప్తుంటే ఎంతైనా పెద్దవాళ్ళ కబుర్లు అండి భలే ముచ్చటగా ఉంటాయి వినడానికి. చాలా ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకుంటూ ఉంటారు. నాకు 5 ఏళ్ల లోపు పిల్లలు, అలాగే 50 ఏళ్ళు పైబడిన పెద్దవాళ్ళ కబుర్లు అంటే చాలా ఇష్టం అండి. 5 ఏళ్ల లోపు పిల్లలతో గడిపామనుకోండి మన స్ట్రెస్ అంతా పోతుంది, పెద్దవాళ్ళతో గడిపితే మనకి ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏమండి మీలో ఎంతమంది బంగాళదుంప ఇలా చిన్నగా ముక్కల్లా కట్ చేస్తారు ఫ్రైకి? మా ఇంట్లో నాకున్న 2 పిల్లలకి అండి, ఒకడికేమో అంటే మా అబ్బాయికేమో పెద్దగా ఉండాలి ముక్క, పన్నీర్ లాగా. దాన్ని పచ్చిమిర్చి కారంతో, ఆ పన్నీర్ లాంటి సైజులో ఉన్న ముక్కల్ని ఫస్ట్ ఉడకపెట్టి ఎర్రకారం వేయకుండా పచ్చిమిర్చి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి చేసింది వాడికి ఇష్టం. అంటే మన దోశల్లో పెడతారు చూడండి కర్రీ, అలా. ఇప్పుడు నేను చేస్తుందేమో చిన్న ముక్కల ఫ్రై అనమాట. అది మా క్రిష్ గడికి ఇష్టం. పాపం అది అమెరికా నుండి వచ్చింది కదండి, అది ఉన్న 3 నెలలు దానికి ఇష్టం చేయాలి అనే ఉద్దేశంతో ఇవాళకైతే అబ్బాయిని పక్కన పెట్టి, అబ్బాయి కోరికని పక్కన పెట్టేసేసి ఇదే చేస్తున్నాను. బట్ నా కొడుకు బంగారం అండి, పాపం ఏమీ అనడు. ఏది చేసినా పర్లేదులేమ్మా, ఇది చేసావా, ఇట్స్ ఓకే పర్వాలేదులే అలా అంటాడు. క్రిష్ గార్డ్ అయితే కొంచెం మొండిదేనండి. అదేంటి నాకు అది ఇష్టం లేదు కదా అని ఒక దీర్ఘం తీస్తుంది. బట్ స్టిల్ ఓకే అని అడ్జస్ట్ అవుతుంది, కానీ తినదండి. ఇంకేమైనా రీప్లేస్మెంట్ చూసుకుంటూ ఉంటుందన్నమాట. సో ఇంత బుల్లిగా ముక్కలు ఎందుకు కోసానంటే జస్ట్ ఇది ఓపెన్ ఫ్రైయింగే. ఈ మధ్య బంగాళదుంపలు ముద్దగా అయిపోతున్నాయి కదండి, సో అందుకని డిఫరెంట్గా ట్రై చేద్దాము అని చెప్పి రెగ్యులర్గా నేను చేసే పద్ధతిని పక్కన పెట్టి ఎక్కడో ఒక వీడియో చూశానండి. అన్నీ కలిపేసేసి మసాలాస్ అన్నీ ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేశారు అండ్ బాగా వచ్చినాయి అని చెప్పారు ఆవిడ. బట్ సరే ఎయిర్ ఫ్రైయర్ నా దగ్గర అయితే లేదు, కడాయిలోనే చేద్దామని చెప్పి అదిగోండి అబ్బా హోలీ కలర్స్ అన్నీ నా బంగాళదుంపల్లో అంటుకున్నాయా అన్నంత అందంగా ఉంది. ఫస్ట్ అయితే ఉప్పు పసుపు కారం వేసేసుకున్నాను కోసిన ముక్కల్లో. అండ్ అదిగోండి చిన్న రోల్ ఒకటి ఉంటుంది నాకు కిచెన్లో, అందులో ఒక 4-5 కచ్చాపచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలండి. ఆల్రెడీ తోళ్ళు తీసినవి ఉన్నాయి లక్కీగా. సో ఆ ముద్దని కూడా వేసేసుకున్నాను. అండ్ కరివేపాకు లేకుండా ఏ ఫ్రై కూడా రుచి రాదు. సో ఫ్రెష్గా మొన్న మధ్య ఎవరో మ్యాంగో ఫామ్ నుండి తీసుకొచ్చి ఇచ్చారండి, మా ఫ్రెండ్స్ వాళ్ళ ఫామ్స్ నుండి. అది అయితే వేసేసుకున్నాను. ఒక్కసారి మిక్స్ ఇచ్చేయండి. నేను ఏదో స్టైల్గా వీడియో కోసం గరిటతో కలుపుతున్నాను, కానీ హ్యాపీగా మీరైతే చేతితో కలిపేసుకోండి, ఏం పర్వాలేదు. అమ్మో కారం అనుకోకండి, చేయి కడిగేసుకోవచ్చు, ఏం కాదు. అదొక ఫీల్ బాగుంటుంది. వంట చేసేటప్పుడండి మనం అలా చెయ్యి ఉపయోగించి చేసే పని వల్ల అదొక రకమైన తృప్తి ఉంటుంది సైకలాజికల్గా ఆడవాళ్ళకి.
వాళ్ళకి. ఇది నిజమో కాదో మీరు టెస్ట్ చేసి చూడండి. ఇంకేముంది, పొయ్యి మీద ఒక కడాయి పెట్టుకోండి. ఏమండి, నేను చేసిన తప్పు ఇంకోటి చెప్పనా, ఇనుపు మూకుడులో అలాగే నాన్ స్టిక్ మూకుడులో అయితే బాగా వస్తుంది ఆలూ ఫ్రై. నేను ఈ మధ్య ఈ స్టీల్ వాటికి అలవాటు పడి స్టీల్ దాంట్లో ట్రై చేశాను. నాకు ఎందుకో అంత క్రిస్పీగా అయితే రాలేదు. రుచి అయితే బాగుంది అంటున్నారు. సో ఆయిల్ కూడా మనం కొంచెం బాగానే తీసుకోవాలి గైస్ ఇలాంటి వేపుళ్ళకి. కాస్త అదిగోండి, నాకు తెలిసి ఒక 3-4 స్పూన్లు ఆయిల్ దాకా తీసుకున్నాను. అండ్ పోపు దినుసులు అనేది టోటలీ మీ ఇష్టం. కొంతమంది శనగపప్పు మినపప్పు వేసుకోరు. నాకైతే ఆ ముక్కలు అలా క్రంచీగా తగులుతుంటే ఇష్టం అనమాట, ఆ పప్పులు. సారీ, కూర అలా అయిందో లేదో క్రిష్ గడ్ వచ్చేసిందండి. మా అమ్మకి అదంటే ఎంత పిచ్చి అంటే, రాగానే చూస్తారా వెనకాల ఎలా వెళ్ళిపోయిందో, అసలు కంటే వడ్డీ ముద్ద అంటారు కదా, అదనమాట. నేను ఒక పక్క హలో అమ్మ అంటున్నాను, ఇగ్నోర్ చేసుకుంటూ వెళ్ళిపోయింది రూమ్లోకి దొంగ మొహంది. అదిగోండి, చెప్పానుగా ముక్కలేం పెద్ద క్రంచీగా రాలేదు, బట్ పర్వాలేదులేండి, తినబుల్గా ఉంది. అండ్ మా అమ్మాయి అయితే డైట్లో ఉంది కదండి, సో పాలకూర పెసరపప్పు ఉడికించి పెట్టానన్నమాట లంచ్లో. ఈ బట్టలు మడతేసేది ఒక పెద్ద టాస్క్ అండి మా కార్తికకి. ఎవరి బట్టలు వాళ్ళకి నేను డివైడ్ చేస్తే తను మడతేసింది. ఇప్పుడు మీరు చూస్తున్న దృశ్యం అయితే ఈవినింగ్ ఎపిసోడ్ అనమాట. మంచి నిద్రలో ఉన్నాను. మా అబ్బాయి వచ్చి మమ్మీ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేయవా అన్నాడు. వీడికి ఎగ్ ఫ్రైడ్ రైస్ పూనకం పట్టుకుందండి. 3 రోజులుగా రోజు ఈవినింగ్ అదే చేయమంటున్నాడు. ఎమ్మీగా ఉంది, బాగుంది అని చెప్పి. సరే మొత్తానికండి ఏముందిలే పాపం 2 మినిట్స్లో అయిపోతుందని చేస్తున్నాను. మీతో మాట్లాడుతూ కొంచెం డిఫరెంట్గా చేద్దామని చెప్పి అటు ఇటు చేస్తే ఉప్పు కాస్త ఎక్కువైపోయింది. అమ్మో ఏమంటాడో ఏంటో అనుకున్నాను. ఇంకా మా మమ్మీ అన్నారు, అమ్మ ఫ్రిడ్జ్లో ఇంకొంచెం రైస్ ఉంది, అది కూడా కలిపేసేయి, అవసరమైతే ఇంకో ఎగ్ పక్కన బ్రేక్ చేసి కలుపు అన్నారు. అలా చేసిన తర్వాత అది కొంచెం సెట్ అయిందనమాట. ఎంతైనా పెద్దవాళ్ళు ఉండాలండి పక్కన. ఇలాంటి టిప్స్ టక్కుమని చెప్పేస్తారు, మన ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతూ ఉంటాయి అనమాట. ఇంకేముంది, వేడివేడిగా పల్లీలు ఉడకపెట్టేసింది అమ్మ. రోజు ఈవినింగ్ ఇలాంటి ఒక హెల్దీ స్నాక్ అయితే చేస్తూ ఉంటుంది. అవి తింటూ అలా టీవీ ఆన్ చేయగానే ఒక పాత సినిమా వస్తుందండి. అబ్బా, కృష్ణ గారు ఉన్నారు. ఆ టైం హీరోస్కున్న గ్లామరే వేరు, అసలు డిఫరెంట్, భలే ఉన్నారు. ఏమండి, మన ఆడవాళ్ళకి అస్సలు బ్రేక్ ఉండదు, స్పెషల్లీ హోమ్ మేకర్స్కి. అదిగోండి, ఇప్పుడు మా బున్నబాబుకి వేడివేడిగా చికెన్ రైస్ ప్రిపేర్ చేసిందమ్మ, అది పెట్టాలన్నమాట. ఎంత బాగా వెయిట్ చేస్తున్నాడమ్మా గుడ్ బాయ్ లాగా బున్నబాబు. బున్నబాబు ఎంత గుడ్ బాయ్లా వెయిట్ చేస్తున్నాడు కదా ఫుడ్ కోసం. ఈ మామిడి పండు అండి పొద్దున్నుంచి ఎంటబడుతోంది, కొయ్యవే అని. ఆవిడ నా పేక్ కోసేలోపు కాయ కోసి పక్కన పెట్టేసాను, ఎందుకు వచ్చిన గొడవ అని. అబ్బా, ఈ ఉలవపాడు మామిడికాయలు ఉంటాయండి, నాకు ఎంత ఇష్టమో. అదర్వైజ్ కట్ మ్యాంగోస్ నాకు పెద్ద నచ్చవు అనమాట. ఈ రసాలు జ్యూసీగా ఉండేవి ఇష్టము. స్టైల్గా మీకు చూపిస్తూ కొరికి తింటున్నాను అన్నట్టు. ఏమండి, ఈ తోలుతో అలా కొరికి తింటేనే నాకు సాటిస్ఫాక్షను. ఇక్కడ ఏమైందంటేనండి, మా ఇంటికి ఎదురుగుండా ఒక లేక్ ఉంటుంది, అక్కడ వాక్ చేద్దామని వెళ్ళాము. మమ్మీ ఎందుకు వచ్చాం మనం ఎగేసుకుంటూ? మేమండి మా ఇంటి దగ్గర ఒక పెద్ద వాకింగ్ ట్రాక్ ఉన్న ఇది ఉంటుంది అనమాట, లేక్ వ్యూ. పెద్ద అసలు ఎన్నో డేస్ నుంచి ప్లాన్ చేసుకుని నేను, మమ్మీ అండ్ మా అత్తమ్మ వెనకాల ఉన్నారు. ముగ్గురం వస్తే స్టైల్గా, లేదు మేడం వర్క్ నడుస్తుంది, ప్లీజ్ యూ కెన్ గో బ్యాక్ అన్నారు. చాలామంది వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారు. అదిగోండి, చాలామంది పాపం వచ్చి ఇదే గోయింగ్ బ్యాక్ అనమాట. నేను అసలు ఎప్పటి నుంచో అనుకుని వాళ్ళు వచ్చాను నగేసుకుంటూ. మొత్తానికి ఇప్పుడు ఇంటికి వెళ్తాను. అంత కష్టపడి వెళ్ళి ఫుల్ మూడౌట్ అయిపోయాము. సరే ఇలా కాదులే, ఇంటికి వెళ్తే డల్గా ఉంటుందని చెప్పి మా కమ్యూనిటీలోనే మా రమ్మగారు ఉంటారండి పక్కన నైబర్స్. కొద్దిసేపు అక్కడ కూర్చుని ఫుల్గా చక్కగా కబుర్లు చెప్పుకున్నాము. మంచి చల్లటి గాలి వస్తూ చాలా రోజుల తర్వాత కాస్త వెదర్ బాగుంది. అక్కడ ఎక్కువసేపు కూర్చుంటే ఇంట్లో పని ఎవరు చేస్తారండి, మరి వెళ్ళిపోవాలి కదా. ఇది పుదీనా కట్ చేస్తుందండి అత్త. ఇది ఎందుకంటే నెక్స్ట్ డేకి అనమాట, టమాటా పుదీనా పచ్చడి చేద్దాం. పొద్దున్నే మళ్ళీ బిజీగా ఉంటాం కదా. రేపు మార్నింగ్ టమాటా పుదీనా పచ్చడి అని ఫిక్స్ అయ్యామండి, రేపు మధ్యాహ్నం లంచ్లోకి. మా అత్త క్లీనింగ్ స్టార్ట్ చేస్తారు, చాలా ఉంది పాప మాకు, నేను కూడా హెల్ప్ చేసి తీసేస్తాం. ఏమండి, ఇలా ఆకుకూరలు లాంటివి అలవాలంటే ఖచ్చితంగా మంచి కంపెనీ పక్కన ఉండాల్సిందే. సరదా కబుర్లు చెప్పుకుంటూ పని చేస్తే అస్సలు అలసట అనేది ఉండదండి. అదే ఒక్కళ్ళమే అనుకోండి, ఉసూరుమంట ఒలుస్తూ ఉంటాము. నేను ఒక్కదాన్నే ఉండి వలవాల్సి వస్తే మటుకు మంచి నాకు ఇష్టమైన పాటలో, సినిమానో, టీవీలో పెట్టుకునండో, ఈ మొబైల్లో కాదు, అలా చూస్తూ ఒలిచేస్తానమాట. అమ్మో, లేకపోతే అస్సలు మన వల్ల అస్సలు కాదు. ఇంకే ఉంది, ఈవినింగ్ స్నాక్స్ కింద నాకు ఆ జంక్ చాలా ఇష్టము. ఏమండి, మోడర్న్ అనే కంపెనీవి బటర్
మురుకులు అనమాట. అది తింటుంటే పక్క నుంచి కామెంటింగ్, ఎందుకే ఆ నూనె అన్ని తింటావు అని చెప్పి. ఆ లైట్లే మళ్ళీ పుడతామా ఏంటి అని రామ్ చరణ్ గారు చెప్పారు కదా, ఆ డైలాగ్ గుర్తొచ్చింది. హ్యాపీగా అవి ఎంజాయ్ చేసేసి ఒక కప్పు వేడి వేడిగా కాఫీ తాగితే అబ్బా భలే ఉంటుంది ఈ వెదర్లో. ఏమండి ఇవాళ ఏమైందో తెలుసా, స్విగ్గీలో బిర్యానీ ఆర్డర్ చేస్తాను. ఈ మధ్య తెగ క్యాన్సిల్ అవుతున్నాయండి ఆర్డర్స్ అన్నీ. పాపం పిల్లలు అప్సెట్ అయిపోయారని చెప్పి సరే బయటకు వెళ్ళి షవర్మా తిందాము. క్రిష చాలా రోజుల నుంచి అడుగుతోంది. అండ్ దట్ టు దాని డ్రైవింగ్ ఆ కళాపోషణ నైట్ టైం కూడా చూద్దాం అనుకున్నాను, బాగానే డ్రైవ్ చేసింది. మొత్తానికైతే సైనిక్పురిలోన A to B చార్కోల్ షవర్మా అనే జోన్కి వెళ్ళాము. బర్న్ట్ గార్లిక్ షవర్మా ఆర్డర్ ఇచ్చామండి. బర్న్ట్ గార్లిక్ చికెన్ షవర్మా అనమాట. చాలా అంటే చాలా బాగుంది. అలా నా డేని హ్యాపీగా పిల్లలతో స్పెండ్ చేసి ఎండ్ చేశాను. వీకెండ్ కదా, మరి ఆ మాత్రం ఉండకపోతే ఎలా. ఇంతకీ వ్లాగ్ నచ్చిందా? నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఉండనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ అండి.